హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దాదాపు ఒక వారం రోజుల నుంచి వీడియోని చేద్దామన్నా కూడా హెల్త్ సహకరించకపోవడం వలన వీడియో చేయడం అయితే జరగలేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇకపోతే మనం ఎప్పుడు మాట్లాడుకునే పై గురించే మాట్లాడుకుంటే, ముందు వీడియోలో కూడా నేను ఒక విషయం చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే, ఈ బాంగ్షా ఏదైతే ఉందో అది కేవైబీ ఇంకా కంప్లీట్ కాకుండానే కొన్ని అనాథరైజ్డ్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేయడం జరిగింది. దానివల్ల దాన్ని డీలిస్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మనం ఆ రోజు క్లియర్ కట్గా చెప్పుకున్నాం. ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఎప్పుడైతే మొత్తం అన్ని క్లారిఫై అవుతుందో మళ్ళీ తిరిగి అదే బాంగ్సా మళ్ళీ లిస్ట్ అయితే జరుగుతుంది అని చెప్పేసి మనం ఆ వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ బాంగ్సా అనేది దీంట్లో అయితే లిస్ట్ అయ్యడం జరిగింది. పై నెట్వర్క్తో అయితే కొలాబరేట్ అయ్యి లిస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇది ఓ పక్క నుంచితే, ఈ మధ్య ఏదైతే పై నెట్వర్క్ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందో క్రిప్టో మార్కెట్లో పెను సంచలనం తీసుకొచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అదేంటంటే, ఇంతకుముందు కాలంలో మనం మాట్లాడుకునేది ఈ పై నెట్వర్క్ ఏదైతే ఉందో పై మైనర్స్, అలాగే పైన ఎవరైతే నమ్మున్నారో కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకునే పై నెట్వర్క్ ఏదన్నా కానీ దీని ప్రైస్ని కానీ, దీని యాక్టివిటీస్ని కానీ, దీని యూటిలిటీని కానీ వాళ్ళని ఉద్దేశించి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే రీసెంట్గా అప్డేట్ తీసుకొచ్చిందో దాన్ని బట్టి పై నెట్వర్క్ అనేది బలంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో మనం తెలుసుకోవచ్చు. ఆ అప్డేట్ ఏంటంటే, ఓన్లీ పైనీర్స్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరైనా కానీ ఈ పైన కొనటంలో, అమ్మటంలో, సెల్ చేయడంలోని, కొనుక్కోవడంలోని ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి రీసెంట్గా కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే ఇప్పటివరకు ఎవరైతే పై కమ్యూనిటీలో ఉన్న 60 మిలియన్స్ మందిగా కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరైనా కానీ ఈ పై కొనడం, అమ్మటంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇదైతే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి పై నెట్వర్క్కి ఎంత డిమాండ్ అయితే ఏర్పడుతుందో ముందు ముందు తెలుస్తుంది. ఇది కూడా ఒక మంచి అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. నేను మంచి అప్డేట్ అని చెప్పేసి ఎందుకంటున్నానంటే, రాబోయే కాలంలో ఈ పై అనేది మంచి డిజిటల్ కరెన్సీగా ఎదగబోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు అనుకోండి ఫ్యూచర్లో, ఆ మార్కెట్లో మీ దగ్గర ఏ కరెన్సీ ఉందనేది కాదు, ఆ మార్కెట్లో ఏ కరెన్సీ చెల్లుబాటు అవుతుంది అని చెప్పేదే ఒక మ్యాటర్గా ఉంటుంది. రానున్న కాలంలో ఈ పై నెట్వర్క్ అనేది ఎలా అభివృద్ధి చెందుతుందంటే, మనం ఫ్యూచర్లో ఏ వస్తువుని కొనాలన్నా, అమ్మాలన్నా కానీ, ఏ యూటిలిటీని మనం ప్రారంభించాలన్నా కానీ పై అనేదే మెయిన్గా ఉంటుంది. ఇది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అటువంటప్పుడు మీరు మీ దగ్గర ఉన్న కరెన్సీని పైలో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా కానీ పై కాయిన్ ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటప్పుడు ఫ్యూచర్లో పైకి ఎంత డిమాండ్ ఏర్పడుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చిన అప్డేట్తో చాలా మందిని ఈ పై నెట్వర్క్ అనేది అట్రాక్ట్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇది ఒక పక్క నుంచితే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక బ్యాంక్ తోటి ఇంటిగ్రేషన్ అయితే ఈ పై నెట్వర్క్ అయితే చేసుకోవడం జరిగింది. అది కూడా ఒక లార్జెస్ట్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఆ బ్యాంక్ పేరు వచ్చేసి BNP Paribas బ్యాంక్. ఇది ఒక పెద్ద బ్యాంక్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఫ్రెండ్స్, అప్పటి నుంచి నేను ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి గూగుల్లో అయితే సెర్చ్ చేయడం అయితే జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఇదైతే మటుకి ఇప్పుడు దాకా అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. నేను గూగుల్లో కూడా చూశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అదే ఉంది. అంటే ఇప్పుడు దాకా అయితే ఏ న్యూస్ అనేది కరెక్ట్ కాదు. ఇది ఓన్లీ ఒక రూమర్ మాత్రమే. అఫీషియల్గా ఆ బ్యాంక్ కూడా ఇటువంటి ఇది లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని నమ్మొద్దు. ఇటువంటి ఏమైనా ఇంటిగ్రేషన్స్ ఉంటే నేను కంపల్సరీగా దాని మీద వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ ఇంటిగ్రేషన్ గురించి అయితే వచ్చిన సమాచారం ఇది మటుకి ఒక ఫేకే ఫ్రెండ్స్. ఇది పక్క నుంచితే ఫ్రెండ్స్, మన కమ్యూనిటీలో ఉన్న ఒక ఫ్రెండ్ నాకు ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే, అన్న మీరు జియో కాయిన్ని మైన్ చేసుకోవచ్చు కదా, ఈ పై నెట్వర్క్ కంటే కూడా జియో కాయిన్ మనకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. కానీ నేను ఎవరైతే అలా పెట్టారో, లేదంటే మీ అందరికి కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, జియో కాయిన్ ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. అన్అఫీషియల్గా అయితే 25 రూపీస్ అలాగ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగని కాదు, మీరు జియో కాయిన్ని మైన్ చేసుకోవాలంటే కొన్ని వీడియోస్ చూడటం కానీ, లేదంటే యాడ్స్ చూడటం కానీ, లేదంటే గేమ్స్ ఆడటం కానీ చేసినప్పుడు మాత్రమే మీకు జియో కాయిన్ అయితే మైన్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ ఫోన్ మీద ప్రెజర్ అయితే చాలా వరకు పడుతుంది. మీరు ఏదైతే ఈ జియో కాయిన్ని మైన్ చేసుకోవడం కోసం ఈ వీడియోస్ చూడటం, అడ్వర్టైజ్మెంట్ చూడటం, గేమింగ్ ఆడటం ఏదైతే చేస్తున్నారో, దీనివల్ల ఆ జియో నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలా కాకుండా మీ ఫోన్ మీద కూడా ఎక్కువ ప్రెజర్ అనేది పడటం జరుగుతుంది. అదే మనం ఈ పై కాయిన్ మైన్ చేయాలనుకుంటే 24 అవర్స్కి ఒకసారి మైన్ అనే దాని మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకి దానివల్ల ఖర్చు అయితే ఏమవ్వదు, అలాగని ఫోన్ మీద కూడా ప్రెజర్ పడదు. మనం ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు, ఎటువంటి గేమ్స్ ఆడాల్సిన అవసరం అయితే లేదు.
మన మీద కూడా ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. 24 అవర్స్కి ఒకసారి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ జియో కాయిన్ ఓన్ చేసుకోవాలంటే ఇటువంటి ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా మీరు వీడియోస్ చూడాల్సిందే, గేమింగ్ ఆడాల్సిందే. అటువంటిప్పుడు మాత్రమే మీకు జియో కాయిన్ అయితే మైన్ అవడం జరుగుతుంది. అలా కాకుండా జియో కాయిన్ యూటిలిటీ గురించి కూడా ఏమాత్రమైన సమాచారం అయితే లేదు. నాకు తెలిసి జియో కాయిన్ ఎందుకు ఉపయోగించుకోవడానికి వస్తుంది అంటే, మనం ఫ్యూచర్లో జియో రీఛార్జ్ చేసుకున్నా, ఏదన్నా జియో షాపింగ్లో కానీ షాపింగ్ చేసుకున్నా కానీ దానివల్ల కొంచెం డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మనది రాబోయేది క్రిప్టో యుగం. మనకి క్రిప్టో మార్కెట్ని రాబోయే కాలంలో శాసించేది ఏదైనా ఉంది అంటే ఈ పై కాయిన్ మాత్రమే. ఇది తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఎవరైతే నమ్మి ఈ కాయిన్స్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు రాబోయే కాలంలో ధనవంతులుగా ఎదుగుతారు. ఎవరైతే బిట్ కాయిన్ని మిస్ చేసుకున్నారో పై కాయిన్ మటుకి మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నా విన్నపం ఫ్రెండ్స్. దయచేసి పై కాయిన్ అయితే హోల్డ్ చేసుకుని పెట్టుకోండి. నాకు కొంచెం హెల్త్ అనేది కొంచెం సరిగా లేకపోవడం వల్ల వీడియోస్ అయితే ఈ మధ్యకాలంలో చేయడం జరగలేదు. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. లేదు మీకు వేరే ఏ కాయిన్ గురించి అయినా కానీ సరైన సమాచారం ఏదైనా కావాలి అంటే నాకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్ యూ.